కొత్త రకం వంట తయారు చేస్తున్నా, చూడండి ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో చెప్పండి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు మంచిగా కలిసేటట్టు తిప్పుకొని చింతపండు రసం యాడ్ చేసాం కదా, కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోవాలి. సాల్ట్ సరిపడా వేసుకొని మొత్తం కలదిప్పుకోవాలి. కలదిప్పుకొని కొంచెం కారం వేసుకోవాలి, సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఇలా తిప్పుకోవాలి. కారం తిప్పేసుకున్నాక కొంచెం ఇది దగ్గర పడాలి. దగ్గర పడ్డాక దీంట్లో కొత్త రకం వంట అన్నాను కదా ఫ్రెండ్, నేను ఇప్పుడు మిక్చర్తో ఒక వంట తయారు చేస్తున్నాను. మిక్చర్ పోస్తున్నాను. ఇందులో ఏమేమి వేసాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు రసం వేసి మొత్తం మిక్చర్తో కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏమి లేనప్పుడు టయానికి ఈ మిక్చర్తో కర్రీ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది దగ్గర పడ్డాక కొత్తిమీర అది వేసుకొని దింపేసుకోవాలి. ఇదే నా కొత్త రకం వంట ఫ్రెండ్స్. చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం చింతపండు రసం యాడ్ చేయాలి. కర్రీ ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో విలువైనది.